కొంచెం అంటే మల్టిపుల్ స్కిల్స్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు బయట నుంచి చూసే వాళ్ళకి ఈ అమ్మాయి ఏంటి ఇన్ని చేస్తుంది, ఒకదాని మీద ఫోకస్ చేయొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. అన్నిటి మీద చేస్తుంటే ఒకదాని మీద సీరియస్నెస్ లేదేమో అనిపిస్తుంటుంది. బహుశా మీకు ఉండొచ్చు, కానీ బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం అవును చెప్తారు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తుంటారు? యాక్చువల్లీ నాకు బాగానే ఫ్రీడమ్ ఇచ్చారు ఫార్చునేట్లీ. బట్ నాకేంటి అంటే నాకు ఒకదాని మీద అండి ఫోకస్. నాకు అసలు యాక్టింగ్ తప్ప ఏది వద్దు నాకు లైఫ్లో. కానీ ఒక్క యాక్టింగ్కే నేను స్టిక్ అయ్యాను అనుకోండి, యాక్టింగే చేస్తాను ఇంకేం చేయను అని కూర్చుంటే, నేను అనుకున్న రోల్స్ ఇప్పుడు సంగీతం అంటే అదొక లక్ వల్ల ఏదో గ్రహాలు అవన్నీ ఎలైన్ అయ్యి ఏమైందో తెలీదు. ఒకసారి ఇట్లా గ్రహాలు ఎలైన్ అయితే నాకు నాగేశ్వర సార్ నుంచి కాల్ వచ్చింది, ఆడిషన్ ఇస్తావా అని. అలా ప్రతి 6 నెలలకి అలాంటి కాల్ రాదు కదా. అసలు ఆయన వరకు ఎలా వెళ్ళింది మీ టాలెంట్? సార్ ఆల్సో ఫాలోస్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అవునా? నేను కొంచెం కాంటెంట్ క్రియేషన్ అంటే కొన్ని రీల్స్ అవన్నీ చేసేదాన్ని. దాని తర్వాత కామన్ కాంటాక్ట్స్ కూడా లైక్ ఉంటాయి, ఆ ఫెమిలియారిటీ ఉంది. సో సార్ మరి నాలో విలన్ని ఏం చూసారు అంటే ఇన్స్టాలో బాగా ఏం కాదు సార్, ఫాలోవర్స్ బాగున్నారు. ఒక నీష్ కొంచెం. ఎందుకంటే నేను కామెడీ స్పేస్లో కొంచెం ఒరిజినల్ కాంటెంట్ నేనే రాసి అలాంటి రీల్స్ చేశాను అనమాట కొన్ని. అండ్ ఆల్సో కొంచెం సార్కి నేను ముందు నుంచే తెలుసు, ఎందుకు తెలుసు ఎలా తెలుసు నేను మర్చిపోయా. బట్ హీ ఫాలోస్ మీ. అప్పుడు ఇలా ఆడిషన్కి నాలో మేబీ నాలో ఒక కనిపించిందేమో ఇట్లా రేణు ఒక అంటే విలన్ షేడ్స్ ఏమైనా కనిపిస్తుందండి మీకు కూడా? కనిపిస్తుంది. అవునా? అందుకే ఎందా తీక్షణంగా చూస్తున్నారు. అందుకే నేను చూస్తున్నాను. మీరు అడిగారు అసలు? నేను అడగాలి, నాకు అది పెండింగ్ ఉంది క్వశ్చన్. నాగేశ్వరి గారిని అడగాలి లేదంటే సంగీతం గారిని అడగాల? సార్ ఇద్దరిని అడగాలి. నేను యాక్చువల్లీ అడిగేసా, ఆపుకోలేక. ఏమన్నారు? మీ గురించి అడిగారా ఆవిడ గురించి అడిగారా? నా గురించి. సో అప్పుడు నాగేశ్వరి సార్ చాలా క్యాజువల్గా డోంట్ నో మ్యామ్ సంగీతం సార్ అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీకు ఇష్టమైన సింగర్ అంటే ఏం చెప్తారు? అయానండి. లేదు, ఇది చాలా 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 నమ్మశక్యంగా లేదు. మీరు ఏంటండి ఆయన పక్కన పడేయండి, మీరు ఇప్పుడు చెప్పండి. చెప్పండి. అంటే నిజంగా ఆనెస్ట్ ఇందా నుంచి చూస్తే నేను బాగా పడతాను. సరే, సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరు నమ్ముతారు. ప్రస్తుతం మీరు చెప్పండి. అయాన్ తప్ప, అయాన్ పక్కన పెట్టి, అయాన్ కాకుండా అయాన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ఇద్దరిని పక్కన పెట్టి గ్రేట్ సింగర్స్ విన్నారు. నాకు పైగా నాకు రెహమాన్ సార్ మ్యూజిక్ ఒకటి ఎంత ఎంజాయ్ చేస్తానో, ఆయన పాటలు కూడా ఆయన పాడితే నేను అగైన్ కోసేసుకుంటా. ఇంకా ఇన్ఫ్యాక్ట్ కీరవాణి సార్ గొంతు కూడా భలే యునీక్ ఉంటుంది కదా. కంపోజర్స్ వెన్ దే ఆర్ సింగర్స్ ఐ ఎంజాయ్ ఇట్ ఈవెన్ మోర్. బావా సినిమాలో పాట ఉంటుందా కీరవాణి గారు పాడారు? బావా అని సిద్ధార్థ్ 12 ఏళ్ల ప్రాయం అని ఒక పాట ఉంటుంది. ఎప్పుడైనా సరదాగా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఒక పాట వినండి. చక్రి మ్యూజిక్ డైరెక్షన్, చాలా బాగుంటుంది. ఆ పాట ఒకటే వినండి. కీరవాణి గారు అంటే ఇష్టం కాబట్టి చెప్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్. సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి పాట గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. మీరు వినండి ఈసారి. మీరు కూడా ఇన్స్టాలో ఏమైనా బిజీగా ఉంటారా? ఇన్స్టా సోషల్ మీడియాలో అంటే నేను ఎప్పుడు సోషల్ మీడియా అంత సీరియస్గా తీసుకోలేదు. నాకు నచ్చినప్పుడు, నాకు ఏదైనా నచ్చితే, ఏదైనా ఒకటి పాట నేను పాడి పెట్టాలి అని అనిపిస్తే అప్లోడ్ చేస్తాను అంతే. నార్మల్గా ఏమైనా నాకు నచ్చిన నేను ఫాలో చేస్తాను కదా కొన్ని పేజెస్, ఆ కంటెంట్ చూడడానికి. కానీ మోస్ట్లీ దానికి ఫాలో అవుతున్నారా మరి? లేదు, నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా? ముందు నుంచి. ఓకే, అంటే ముందు నుంచి పరిచయం ఉంది మీకు? పరిచయం లేదు, నాకు తెలుసు. షీ ఈజ్ వెరీ హ్యూజ్. ఓకే, సో బక్కగానే ఉన్నాం కదా. అంటే సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అని. మధ్యలో గ్యాప్ ఇవ్వకండి. ఐ నో హర్ ఫ్రమ్ లాంగ్ టైం.